కుక్కర్ తీసుకొని కుక్కర్లో నెయ్యి ఆయిల్ సమాన స్థాయిలో వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పక్క తీసేయండి. ఆ తర్వాత బిర్యానీ రైస్ని నానబెట్టుకోండి. 10 నిమిషాల పాటు శుభ్రం కడుక్కొని అదే ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల కోసం కర్రీ కోసం మటన్ కర్రీ కోసం మసాలా దినుసులు పసుపు ఉప్పు ధనియాలు గినియాలు అన్నీ వేసేసండి. మొత్తం శుభ్రంగా సూపర్ ఉంటుంది. ఆ తర్వాత అదే దాంట్లో మసాలా వేసి తర్వాత మటన్ కూడా వేసేసి తర్వాత కారం కూడా వేసి బాగా కూరలో మనం వాటరు తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు వాటర్లో సమాన స్థాయిలో వేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత మనం పక్కనే బిర్యానీకి కూడా రైస్కి రెడీ చేయండి. వాటర్ బాగా మసలించుకోండి. దాంట్లో మసాలా సరుకులు కొద్దిగా వేయండి. ఈ ముందుగా నానబెట్టుకున్న రైస్ అంతా కూడా అందులో వేసి కొద్దిగా ఉప్పు అన్నీ చెక్ చేసుకొని శుభ్రంగా 80% వరకు కుక్ చేయండి. కుక్ చేసిన దాన్ని దీంట్లో తీసుకొచ్చి మనం 10 విజిల్స్ అయిన తర్వాత మూత తీసి దీన్ని తీసుకొచ్చి అందులో వేసేయండి. వేసేసి ఒక 10 నిమిషాల పాటు పెట్టండి. మసాలా సూపర్గా ఉంటుంది. మరి దమ్ బిర్యానీ అంటే మటన్ దమ్ బిర్యానీ అంటే అద్దరిపోతుంది. చివరిగా గార్నిష్ చేసేసుకోండి. మొత్తం అంతా కూడా సూపర్ అంటే సూపర్ అద్దరిపోతుంది. చూడండి ఒకసారి.